ఇప్పుడు మీరు అది ఎంత ప్లస్ అవుతుందో చూడండి. ఆల్రెడీ అంతా మీరు మీడియం చదువుకున్నారు కదా, చాయిస్తో వద్దు అంటే సింగిల్ చదువుకోండి. ఇక్కడ మనకి 16 ఏ కానీ బి కానీ రాయాలి, అవునా కదా? 16 మీరు ఏ కానీ బి కానీ రాయాలి. మీరు ఏ రాయాలనుకుంటే 4 క్వశ్చన్స్ పైన రాసి చూసారా? సన్లైట్ ఈస్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్, కార్బన్ డైఆక్సైడ్ ఈస్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్, క్లోరోఫిల్ ఈస్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్, యాక్షన్ ఆఫ్ సలైవా అండ్ స్టార్చ్. ఈ 4 ఇట్లో ఇచ్చేస్తారు. ఈ 4 ఎంతమందికి వచ్చు అంటే మీరు 16A ప్రిపేర్ అయ్యండి బాగా, బి వదిలేండి. 16A బాగా, ఈ 16A బుక్ లో ఎలా ఉంది అలా దీనికి ప్రెజెంటేషన్ రాదని చెప్తాను. లేదు నాకు 16Aలో నాకు 2 రావు, నాకు 2 వచ్చింది, 16B చూడండి. 16B డిఫరెన్స్ బిట్వీన్ సెక్షువల్ అండ్ అసెక్షువల్ రీప్రొడక్షన్, డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్, ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్స్, ప్రొసీజర్ యూ ఫాలోడ్ ఇన్ యువర్ స్కూల్, ల్యాబొరేటరీ అబ్జర్వ్ ది స్కూల్, ఈ యొక్క ఆన్సర్. సో ఈ 4 చదువుతారా? 16A చదువుతారు, 16B చదువుతారా? సరే, ఇంకా 16B కొట్టద్దు. 16B ఇంకా మీరు ముట్టకండి. ఈ 16Aనే పర్ఫెక్ట్ గా బుక్ లో ఎలా ఉందో అలా దింపాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అంతే. నెక్స్ట్ అలాగే 17A 17B చూడండి. 17A చాప్టర్ 16 వస్తుంది. సో ఇందులో 17A చదువుతారు, 17B చదువుతారు అనేది నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు చూడండి. 17A మీరు చదివితే రిఫ్లెక్స్ రెస్పాన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ యానిమల్స్, ఎక్స్ప్లెయిన్ ఎగ్జాంపుల్. ఎంతమందికి వచ్చి ఆన్సర్ రాదా? రాకపోతే సైన్స్. హౌ డు యూ ప్రూవ్ దట్ ఫోటోట్రోఫిజం ఇన్ ప్లాంట్స్? డిస్క్రైబ్ ది ఎక్స్పెరిమెంట్. డన్. Describe the structure of urine and explain its function. Done. Chemical coordination in plants. So, ఈ 17Aలో నేను 4 చెప్పాను. 4లో 4 ఎవరికి వచ్చు? 4లో 4 ఎవరికి రావు. 4లో 3 ఎవరికి వచ్చు? 4లో 2 ఎవరికి వచ్చు? వెరీ గుడ్. సరే, ఇప్పుడు 17A హోల్డ్ పెట్టండి. 17B చూడండి. హౌ డస్ సెక్స్ డిటర్మినేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ హ్యూమన్స్? వచ్చు కదా? డన్. Explain the monohybrid experimental example with law of inheritance can understand explain. వచ్చు కదా? How do traits get expressed? Explain the example. మీరు 16A చదువుతారు, అర్థమవుతుందా? ఇక్కడ ఏం చదువుతారు? 17B. అంటే మీరు ఓన్లీ 7SS చదివితే చాలు. పర్ఫెక్ట్ గా చదవాలి. ఎలా చదవాలి? క్లియర్ అండ్ క్రిస్టల్ కావాలని పర్లేదు. ఇది నాకు ఈ పేపర్ అనేది తెలుసు, కానీ నేను ఇచ్చాను ఆల్రెడీ ఎవరు చదవాలి. ఇప్పుడు నా ప్లాన్ ఏంటి? ఒకరిది పడపండి కాల్ అని చదివారు కాబట్టి మీరు రాసే ఒక కెపాసిటీ మీకు వచ్చింది అని నా ఐడియా. ఇది ఎస్ఎస్. ఇప్పుడు మనం 4 మార్క్స్కి వెళ్తాం. 4 మార్క్స్ చూస్తే మనకి మొత్తం 5 క్వశ్చన్స్ రాయాలి. రైట్ ఆర్ నాట్? టోటల్ 5 క్వశ్చన్స్ వితౌట్ చాయిస్ ఉంటుంది. 11th to 5th వచ్చి మనకి 4 మార్క్స్. ఇందులో 11th క్వశ్చన్లో 8 ఇస్తాడు. 11th to 5th అంతా కూడా 4 మార్క్సే. 11th క్వశ్చన్లో నేను 3 చెప్తాను, 3 ఇచ్చేస్తాడు రేపు. 11th క్వశ్చన్ ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ ఎనారోబిక్ రెస్పిరేషన్ ఎంతమందికి వచ్చు? డన్. డిఫరెన్స్ బిట్వీన్ బ్లడ్ వెజల్స్ దట్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ ది హార్ట్. ఎంజిమ్ బేస్డ్ టేబుల్ తో ఉంటుంది. సో ఈ 3 వస్తే 11th క్వశ్చన్ రేపు అటెంప్ట్ చేసేస్తారు మీరు. రేపు 11th క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తారు. ఇప్పుడు 12th క్వశ్చన్, డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆన్ న్యూరల్. వచ్చు కదా? వెరీ గుడ్. ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ఫ్లవర్, జెర్మినేషన్ ఆఫ్ పాలన్ ఆన్ స్టిగ్మా అండ్ ఫెర్టిలైజేషన్. నాకు తెలిసిన క్వశ్చన్. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ రేపు పేపర్ లో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ ఈ 2 ఇచ్చి వాడు మీకు పాయింట్స్ చేయమంటాడు. అంటే ఏ పార్ట్ లో మీకు ఏది వస్తుంది అంటే సపోజ్ వాడు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, అది ఎక్కడ ఉంటుంది డయాగ్రామ్ లో, అది మేల్ ఇవ్వచ్చు, ఫీమేల్ ఇవ్వచ్చు. సో ఈ 4 ఎవరికైతే వస్తాయో వాడి 12th క్వశ్చన్ అటెంప్ట్ చేసేస్తాడు. 12th క్వశ్చన్ వాడు ఇంకా అటెంప్ట్ అనేది చేసేస్తాడు. ఇప్పుడు 13th క్వశ్చన్కి వెళ్దాం. 13th క్వశ్చన్ లో వాట్ ప్రికాషన్స్ యూ టేక్ టు రెడ్యూస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్. నాన్ బయోడిగ్రేడబుల్ కోసం రాసినవే. అంటే రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రీపేర్ అంతే. అప్పుడు రాసొచ్చు కదా? నెక్స్ట్, వాట్ ప్రికాషన్స్ విల్ యూ టేక్ టు రెడ్యూస్ ఓజోన్ లేయర్? వెరీ గుడ్. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై ఓజోన్ డిప్లేషన్ ఈకోసిస్టమ్? ఎక్సలెంట్. సజెస్ట్ ఏ ఫ్యూ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ టు రెడ్యూస్ వేస్ట్ ఇన్ యువర్ పర్యావరణ దానంతా రాసిందే. సో ఇప్పుడు చెప్పిన 4 క్వశ్చన్స్ మీకు వచ్చేస్తే 13th క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. అంటే షార్ట్స్ లో 3 షార్ట్స్ అటెంప్ట్ చేసేస్తారు, ఎస్ఎస్ లో 2 ఎస్ఎస్ అటెంప్ట్ చేస్తారు. ఇప్పుడు 14th క్వశ్చన్ 8 ఇస్తారు. బ్రీఫ్ అకౌంట్ ఆన్ కాంట్రసెప్టివ్ మెథడ్స్. రాదంటే పర్లేదు, అది చదువుకోండి, టైం ఉంది కదా. ప్లాంట్స్ ట్రాపిక్ మూమెంట్స్, టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్. స్లోగన్స్ టు అవేర్ పీపుల్ అబౌట్ ఫీమేల్ ఫోయిసెట్. స్లోగన్ కోసం ఇస్తాడు, ఏదైనా వచ్చి ఎక్కువ మ్యాక్సిమం ఎక్కువగా ఇచ్చేది ఫీమేల్ ఫోయిసెట్ కోసం ఇస్తాడు.
ఎక్కువ ఇచ్చేది ఫీమేల్ పాయింట్స్. అదే బాగా ప్రిపేర్ అయ్యాలండి. మినిమం 6 స్లోగన్స్ రాయాలి. డిఫరెన్స్ బిట్వీన్ స్పెర్మ్ సెల్ అండ్ ఎగ్ సెల్ ఎంతమందికి వచ్చు రాదా? హోల్డ్ చేసుకోండి. ప్రాసెస్ ఆఫ్ పాలినేషన్ డిఫర్ ఫ్రమ్ ఫెర్టిలైజేషన్ రాదా? రాకపోతే చదువుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ పాలినేషన్ అండ్ క్రాస్ పాలినేషన్ రాని మార్క్ చేసుకొని చదువుకుంటారు. సో 4 క్వశ్చన్స్ అయిపోయాయి. 15th క్వశ్చన్ షార్ట్స్ లో ఎంజిమ్ టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్. మళ్ళీ డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. బ్రీఫ్ గా వివరించాలి. అది బాగా వచ్చు అందరికి. చాలా సార్లు మీరు అసెంబ్లీలో కూడా రాస్తారండి. వాట్ సజెషన్ విల్ యూ గివ్ టు యువర్ ఎల్డర్స్ టు కంట్రోల్ టు ప్రివెంట్ హైపర్ టెన్షన్? హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయడానికి ఎలాంటి ప్రికాషన్స్ ఇస్తారు అంటే ఎక్కువగా టెన్షన్ అయితే అలాంటి ప్రికాషన్స్ చెప్తారు. డూ మెడిటేషన్, డూ ఎక్సర్సైజెస్, సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇలా సజెషన్ అంటారు. సో ఇలా నేను చెప్పిన క్వశ్చన్స్ వస్తే 5కి 5 క్వశ్చన్స్ మీరు రాసి వచ్చేస్తారు పేపర్లో. ఇప్పుడు 2 మార్క్స్ వెళ్ళిపోదామా? 2 మార్క్స్. వాట్ మెజర్స్ గివ్ సజెషన్ టు పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటిస్ టు రెగ్యులేట్ బ్లడ్ షుగర్? షుగర్ నుంచి పేషెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారు దాని మీద మనం ఏమైనా సజెషన్ ఇవ్వాలి. క్వశ్చన్స్ చదువుతారు మీకు. కార్డియల్ డిసీజ్ ఇది చాలా పబ్లిక్ మార్క్ పేపర్ మీకు. 2 మార్క్స్. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ salivary gland stopped secreting saliva? What should happen if there were no photosynthesis organisms like plants on earth? Passage based questions. ఫుడ్ వెబ్ కోసం అంటే మీకు ఆల్రెడీ ఉంటాయి కదా. వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ యువర్ టీచర్ టు నో అబౌట్ ఇకోసిస్టమ్? ఇకోసిస్టమ్ కోసం రాయండి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి కిల్ ఆల్ హెర్బివోర్స్ ఇన్ ఇకోసిస్టమ్? ఏం జరుగుతుంది అంటే శాకాహారుల్ని పర్యావరణం మనం చంపేస్తే ఎటువంటివి ఏం జరుగుతుంది ఈ రోజు రాయొచ్చు. వాట్ ఈస్ బయో అక్యుములేషన్? లాస్ట్ వీక్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి కిల్ ఆల్ ప్రైమరీ కన్సూమర్స్ ఇన్ ఇకోసిస్టమ్? అంటే ప్రైమరీ కన్సూమర్ ఇకోసిస్టమ్ లో జరిగితే ఏం జరుగుతుంది, అలాగే సెకండరీ టెరిటరీ కూడా. ఈ 3 చదువుకోవాలి. రైట్ ఎనీ 2 ways in which non-biodegradable substance would affect the environment. Excellent. What is biological magnification? Super. Write slogans for recycling, waste segregation and waste management. ఇదమ్మా ఇవి చదివితే ఇవి చెప్పిన 2 మార్క్స్ ఎవరికైతే ఇవన్నీ వచ్చో నేను 2 మార్క్స్ అంతా అడగ చేస్తాను. ఇప్పుడు మన అందరికి కావాల్సింది అందరూ మెచ్చుకున్నది 1 మార్క్ క్వశ్చన్స్. చెప్తాను 1 మార్క్స్ చూడండి అమ్మ, జాగ్రత్త వినండి. 1 మార్క్స్ ఇంక మీరు ఆల్రెడీకి వెళ్ళొద్దు, ఈ పేపర్ బట్టి వెళ్ళిపోండి అమ్మా. మొత్తం 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి వస్తారు చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 1 లో 3 క్వశ్చన్స్ చెప్తాను ఒకటి వస్తారు. ఏంటి తెలుసా? వాట్ ఈస్ ది బేసిక్ ఫిల్టరేషన్ ఆఫ్ యూనిట్ ఆఫ్ కిడ్నీ? నెఫ్రాన్ గా ప్యూరిఫై చేస్తుంది బ్లడ్ ని. వాట్ విల్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ హైయర్ రెస్పిరేటరీ రేట్ ఇన్ అక్వాటిక్ యానిమల్స్ లైక్ ఫిష్? వెరీ షార్ట్స్. హౌ డు కార్టిలేజ్ రింగ్స్ సరౌండింగ్ ది ట్రాకియా హెల్ప్ ఇన్ రెస్పిరేషన్? ఈ 3 చదివితే ఒక వెరీ షార్ట్ రాసేస్తారు. ఫస్ట్ వెరీ షార్ట్ అది. సెకండ్ వెరీ షార్ట్, రైట్ సమ్ స్లోగన్స్ ఆన్ వేస్ట్ మేనేజ్మెంట్. Suggest to environmentally friendly practices to reduce waste in your locality. Suggest a method to minimize the non-biodegradable waste. ఈ 3 చదివితే ఒకటి రాస్తారు. అంటే నాన్ బయోడిగ్రేడబుల్ చదివితే మీరు ఎంత యూస్ అది మీకు. ఒకవేళ వెరీ షార్ట్స్ 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ 3 కవర్ అవుతాయి. నెక్స్ట్ అది 2 వెరీ షార్ట్ రాసిస్తారు. ఇప్పుడు థర్డ్ వెరీ షార్ట్ రేటెడ్ ఇస్తారు. ఫినోటైపిక్ రేషియోస్ ఇస్తారు, జెనోటైపిక్ రేషియోస్ ఇస్తారు, పన్నెట్ టేబుల్స్ ఇస్తారు. ట్రైట్స్ కనబెట్ట 1:2:3 అవి కనబెట్టమంటాడు. ఎక్స్పాండ్ డిఎన్ఏ. వాట్ ఈస్ మీన్ బై హెరిడిటీ? ఈ 4 ఒకటి ఇస్తాడు. అదే థర్డ్ వెరీ షార్ట్. ఫోర్త్ వెరీ షార్ట్, ఎక్స్పాండ్ యుఎన్ఈపి, ఎక్స్పాండ్ సిఎఫ్సి. ఈ రెండింటిలో ఒకటి ఇస్తాడు. ఫిఫ్త్ వెరీ షార్ట్. ఇది ఏమో 5th వెరీ షార్ట్ ఒక్కటే మీరు ఏం చేస్తారు తెలుసా? ట్రైట్ నేను ఏ క్వశ్చన్స్ ఇచ్చానో అదే చదవండి, మిగతా చదవద్దు. నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను చూసారా, అది మాత్రం చదవ. అదే పరిపత్రి పేపర్. ఇది దాటి ఎవ్వరు పక్క చెప్తాను 100%. ఇది నాకు నిన్నే తెలుసు, నిన్ను కావాలని నవ్వలేదు. నన్ను ఇస్తే మీరు ఎవ్వరు ఆల్మండ్ చదవరు. ఇప్పుడు ఆల్మండ్ చదివారు కాబట్టి మీరు ఇవన్నీ చెప్పగలుగుతున్నారు. ఒకవేళ మనకి తేడా కూడా తెలుగు, మనకు ఆల్మండ్ కాపాడుతుంది. అవునా కాదా? నెక్స్ట్ అది నా ప్లాన్. 6th వెరీ షార్ట్, breakdown of glucose by various pathways. Clear? రాకపోతే చదువుకోండి. Read the given equation, find out the requirement need for ATP formation.
అందులో ఇచ్చేస్తారు. అదే సో ఇప్పుడు మా జాగ్రత్త వినండి, నేను కొన్ని ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ చెప్తాను, రేపు పేపర్లో అబ్రివేషన్స్ ఇస్తారు. ఏటీపీ అబ్రివేషన్ చెప్పండి, ఏడీపీ అబ్రివేషన్, డిఎన్ఏ అబ్రివేషన్, సిఎన్ఎస్ అబ్రివేషన్, పిఎన్ఎస్ అబ్రివేషన్, హెచ్ఐవి అబ్రివేషన్, ఎయిడ్స్ అబ్రివేషన్, యుఎన్ఈపీ అబ్రివేషన్, సిఎఫ్స్ అబ్రివేషన్. ఈ ఒక 10 అబ్రివేషన్ చదువుకుంటే రేపు ఒక అబ్రివేషన్ పెట్టుకోవాలి వెరీ షార్ట్స్ లో, గుర్తుపెట్టుకోండి. అలాగే స్లోగన్స్ కూడా నేను కొన్ని స్లోగన్స్ చెప్తాను, అందులో 2 స్లోగన్స్ ఒక వెరీ షార్ట్ లో నుంచి ఒక షార్ట్ ఇస్తాను మీకు. ఏంటి తెలుసు అవి? వేస్ట్ మేనేజ్మెంట్ కోసం ఒకటి, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ కోసం ఒకటి, వేస్ట్ సెగ్రిగేషన్ కోసం ఒకటి, రీసైక్లింగ్ కోసం ఒకటి, ఈకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్ కోసం ఒకటి, ఫీమేల్ పాయిజన్ కోసం ఒకటి, హెచ్ఐవి ఎయిడ్స్ కోసం ఒకటి. ఈ 6 స్లోగన్స్ తప్ప వేరే ఏమీ చూడవచ్చు. ఈ 6 స్లోగన్స్ ఎవరికి వచ్చు? రాలేని వాళ్ళు బాగా రిఫర్ చేయండి. సో ఇప్పుడు మీకు మొత్తం మళ్ళీ నెక్స్ట్ అమ్మా ఇంపార్టెంట్ డయాగ్రామ్స్. లాంగిట్యూడనల్ సెక్షనల్ ఆఫ్ ఫ్లవర్ ఎంతమందికి వచ్చు? జెర్మినేషన్ ఆఫ్ పాలన్ ఆన్ స్టిగ్మా డయాగ్రామ్, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్, నెప్రాన్, హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్, హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. ఈ యొక్క 8 డయాగ్రామ్స్ రేపు పడిపోతుంది. ఈ 8 డయాగ్రామ్స్ లో 2 డయాగ్రామ్స్ ఇస్తాడు. ఈ 8 డయాగ్రామ్స్ లో 2 డయాగ్రామ్స్ ఇస్తాడు. ఒకటి అది 8 లోనే, అది మొత్తం కూడా నాకు తెలిసి మ్యాక్సిమం రాయడానికి ఇచ్చిన మేల్ అండ్ ఫీమేల్ వాడే డయాగ్రామ్ ఇచ్చేస్తాడు. మనల్ని వాడు ఏం చేయమంటే పాయింట్స్ ఏమంటారు, ఇదమ్మా పేపర్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ డ్యూటీ 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ ఈ పేపర్లో బుద్ధి అని అలా చదవాలి. నైట్ 10 వరకు అదే వేట. ఏ టెస్ట్ వద్దు, ఏ టెస్టులు వద్దు. ఫస్ట్ 8 మార్క్స్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు 8 మార్క్స్ మొత్తం చదవండి. 8 మార్క్స్ లో 16A 17B